హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వర్క్షాప్లోని ఒక డాట్సన్ రెడీగో బ్రేక్ సర్వీస్కి వచ్చింది. చూస్తే రోటర్స్ ఫుల్గా పోయినాయి. సో అందుకని చెప్పేసి రోటర్స్ అండ్ బ్రేక్ ప్యాడ్స్ మారుస్తున్నాము, చేంజ్ చేస్తున్నాము. సో సాయి అండ్ సృజన్ వీళ్ళిద్దరు నా దగ్గర ట్రైనింగ్ అయ్యి ఇది 3rd month అయిపోయింది. సో ఇంకొక 3 months ఉంది. ఇది 4th month రన్నింగ్. ఆల్రెడీ ఒక 20 days అయిపోతుంది. సో వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని పనులు నేను వాళ్ళకి బ్యాకప్ ఇస్తూ ఉంటే నేను చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతే పనులన్నీ చేస్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ ఒక స్విఫ్ట్ ఇంజిన్ ఫుల్ వర్క్ చేశారన్నారు. వాళ్ళ మట్టుకు వాళ్ళే చేయగలిగారు, సక్సెస్ఫుల్. ఇప్పుడు బ్రేక్ సర్వీస్ చేస్తున్నారు. సో ఎవరైనా ఆటోమొబైల్ వర్క్స్ నేర్చుకొని దానిలో నుంచి ఒక కెరీర్ని అంటూ ఎంచుకుందాం అని అనుకుంటే అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మేము వాటిలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. సో కీప్ వాచింగ్. స్లో చేస్తే ఫ్రీగా వెళ్ళిపోతుంది. నేను అక్కడి నుంచి వెనక్కి చిన్న వాల్ నుంచి వెనక్కి వెళ్తుంది కదా. రైట్, ఫస్ట్ ఫుల్గా వెళ్ళిపోయింది కదా. ఎప్పుడు ఫిక్స్ చేశాను. సో రోటర్ ఫిక్స్ అయిపోయిన తర్వాత క్యాలిపర్ అసెంబ్లీని మళ్ళీ స్టీరింగ్ నకల్ బాడీకి ఫిక్స్ చేసేసిన తర్వాత బ్రేక్ ప్యాడ్స్ వాటి ప్లేసెస్లో మళ్ళీ ఇన్సర్ట్ చేసేసి క్యాలిపర్లో ఉన్న పిస్టన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్ వరకు రిట్రాక్ట్ చేసేసిన తర్వాత సీ క్లాంప్ యూజ్ చేసి అప్పుడు మళ్ళీ ఇటు సైడ్ క్యాలిపర్ని లాక్ చేసేస్తే ఇటువైపు బ్రేక్ సర్వీస్ అయిపోయినట్టే. సో ద అదర్ సైడ్, రైట్ సైడ్ సాయి చేస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ చేసింది సృజన్ ఫ్రమ్ నోజ్విడ్. రైట్ సైడ్ చేస్తుంది సాయి. సేమ్ వర్క్. సాయి బ్రేక్ క్యాలిపర్ పిస్టన్ని సీ క్లాంప్ యూజ్ చేసి మళ్ళీ దాన్ని బ్యాక్ రిట్రాక్ట్ చేస్తున్నాడు. సో రిట్రాక్ట్ చేసే క్రమంలోనే ఆయిల్ మళ్ళీ బ్యాక్ టు రిజర్వాయర్ వెళ్ళిపోతుంది కాబట్టి రిజర్వాయర్లోంచి ఓవర్ఫ్లో అయిపోయి కింద పడిపోకుండా దాన్ని మనం ఏదో ఒక విధంగా ప్రొటెక్ట్ చేయగలగాల. మేము చేసేది ఏంటంటే ఒక స్మాల్ సిరింజ్ యూజ్ చేసి దాంతో ఎక్సెస్ బ్రేక్ ఆయిల్ ఏదైతే ఎక్సెస్ అవుతుంది అని అనుకుంటామో అది తీసేసి ఈ సీ క్లాంప్ తోటి బ్రేక్ క్యాలిపర్లో ఉన్న పిస్టన్ని ఫుల్గా బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్ వరకు వెళ్ళిపోయేటట్టు రిట్రాక్ట్ చేసేసి సీ క్లాంప్ యూజ్ చేసి అప్పుడు మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ ఎలా అయితే చేసామో రైట్ సైడ్ కూడాను అలానే మళ్ళీ క్యాలిపర్ బాడీ ఫిక్స్ అయిన తర్వాత రోటర్ పెట్టి క్యాలిపర్ బాడీ ఫిక్స్ అయిన తర్వాత దాని మీద బ్రేక్ ప్యాడ్స్ని ఇన్సర్ట్ చేసేసి వాటి ప్లేసెస్లోనే అప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేసి. సో దట్ ఈస్ గోయింగ్ టు బీ కంప్లీట్ రోటర్ రీప్లేస్మెంట్ జాబ్ ఆన్ దిస్ కార్. సో నా వర్క్షాప్లోని వర్క్స్ ఫస్ట్ థియరీ పార్ట్ అంతా చెప్పిన తర్వాత ప్రాక్టికల్గా వాళ్ళకి వర్క్స్ నేర్పించిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళకి నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ ప్రతి వాళ్ళకి 3 months కంప్లీట్ అయిన తర్వాత మెకానికల్ వర్క్ కోసం వచ్చి 3 months కంప్లీట్ అయిన తర్వాత దట్ ఈస్ వెన్ ఐ స్టార్ట్ గివింగ్ దెమ్ ఇన్సెంటివ్స్. నేను నా ప్రమేయం లేకుండా వీళ్ళు వర్క్స్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ బ్రేక్ రోటర్ రీప్లేస్మెంట్కి ఎంతైతే సర్వీస్ చార్జ్ చేస్తానో దాంట్లోనే 20% ఆఫ్ ద సర్వీస్ ఛార్జెస్ విల్ గో టు దీస్ 2 people who are working on it. సో అలాగే ఎవరైనా ట్రైనింగ్కి వచ్చినప్పుడు 3 months అయిన తర్వాత వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి ఆ సాటిస్ఫాక్షన్ కోసం, కాన్ఫిడెన్స్ కోసం ఈ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో ఆఫ్టర్ 6 months దే ఆర్ ఫుల్లీ ట్రైన్డ్ టు వర్క్ ఆన్ ఎనీ జాబ్. ఏవైనా వాళ్ళకి డౌట్స్ వచ్చినప్పుడు ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు మెంటర్ దెమ్, గైడ్ దెమ్, సపోర్ట్ దెమ్. సో ఐ థింక్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దట్ విల్ హెల్ప్ మీ. నచ్చినట్టయితే ఒక లైక్ నొక్కండి. క్యాలిపర్ పిన్స్ ఉంటే క్యాలిపర్ పిన్స్ కూడాను నా నెంబర్ అయితే 8985384993 స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో వీఆర్ లొకేటెడ్ ఇన్ విజయనగరం, ఆంధ్రప్రదేశ్. సో వీ ఆఫర్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఏసీ అండ్ పెయింటింగ్ ట్రైనింగ్స్. ఈ కోర్సెస్లో మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఎలక్ట్రికల్ వచ్చేటప్పటికి బేసిక్ ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్. సో ఏదైనా వెహికల్లోని ఎలక్ట్రికల్ బేసిక్ స్ట్రక్చర్ ఏంటనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.